ఓదార్పునందని స్థితిలో, గుండె చెదిరిన పరిస్థితుల్లో, కలిమితో అయ్యా తండ్రి ప్రభా లేమితో, శ్రమలతో, ఇబ్బందులతో, రోగములతో, వ్యసనములతో, ఇవ తండ్రి ప్రభా నిట్టూర్పులతో ప్రభా నీ పాదాలకు చింతలకు చేరిన వారు ఎంతో మంది ప్రభా. అవన్నిటిని మేము పక్కన పెట్టి ప్రభా వాటన్నిటి స్థితిగతులు అన్నిటిని కూడా మేము ఒక్కసారి మర్చిపోయి నమ్మకమైన దేవుడు మా పక్షంలో ఉన్నాడని మేము నమ్ముతున్నాం. నిజమైన దేవుడు, ఆయన మాట్లాడే దేవుడు అని మేము నమ్ముతున్నాం. ఆయన బలమైన దేవుడు అని సమయం నన్ను బాధల చింతకు వచ్చినావు తండ్రి. ఎందుకంటే నువ్వు కరుణా సంపన్నుడవని, ఎందుకంటే నువ్వు అందరికి ఉపకారివని, ఆయన విరిగిన రెల్లును ఆయన విరువడని, ఇక నలిగిన రెల్లును ఆయన విరువడని, అంతేకాకుండా ఇక మక్కలాడు చిన్న జనపన్నార భక్తిని ఆయన ఆర్పుడని వాక్యం కలిగిస్తూ ఉంది. ఆయన అంటాడు, ఇగో నేనే నేను ఓదార్చువాడని అంటాడు. ఆయన అంటాడు, అలసిన వారి ఆశను తృప్తిపరిచేది నేనే అని అంటాడు. ఆయన గుండె చెందిన వారిని బాగు చేసేది నేనే అని అంటాడు. నా చేయి చాపి నా గొప్ప బలముతో నాకు నీ గుడి చేతి నేను పట్టుకున్నానని అంటాడు. ఆయన నా గొప్ప దేవుడు తండ్రి, నేను ఆరాధించడానికి ఆశపడుతున్నాను. యోబు అన్ని పరిస్థితులు, నేను ఏ పరిస్థితులు ఉన్నప్పటికీ కూడా ఇవన్నీ కూడా పరిస్థితులన్నిటిని మధ్య ప్రభువా నేను సంతోషంగా నేను ఆరాధిస్తున్నాను ప్రభా. ఇక సజీవులే కదా నేను ఆరాధించేది. నిజమే ప్రభా, మేము సజీవులుగా నీ సన్నిధిలో నేను ఆరాధించాలని ఇష్టపడుతున్నాను ప్రభా. ఇక ఏ విధంగా అయితే యోబు భక్తుడు చెప్పినాడు, ఆశపడి ప్రభా పరిస్థితులన్నిటిని పక్కన పెట్టి నా ప్రభా దేవుడు నేను ఆరాధన చేస్తాను, నా దేవుడే నాకు బలము, ఆయన వలన బలము నందు వారు ధన్యులు అని వాక్యం సెలవిస్తున్న వ్యక్తిగా తండ్రి నేను ఆరాధించాలని ఆశపడుతున్నాను ప్రభా. ఈ సమయాన్ని జ్ఞాపకాలను ఆశపడుతున్నాను ప్రభా. ఈ సమయంలో ప్రభా యువతని ప్రభా మా దాహమును తీర్చడానికి మా మధ్యలో తండ్రి ప్రభా ఉన్నవాడా మీకు స్తోత్రం చెల్లిస్తున్నాం. ఈ సమయం ప్రతి బిడ్డ విని ఆస్వాదించండి. ఈ సమయం నేను ఆరాధిస్తుండగా ప్రతి బిడ్డ కన్నీళ్లు తొడపడాలి. నేను ఆరాధిస్తుండగా బలమైన అభిషేకం వారి మీదకి రావాలిగా. నేను ఆరాధిస్తుండగా ప్రభా ప్రతి ఒక్క బిడ్డ హృదయము అయ్యాతని ప్రభా బలపరచబడాలి. నేను ఆరాధిస్తుండగా ప్రభా నువ్వు అన్యాయస్తుడివి కాదయ్యా. యువతని ప్రభా నీ సన్నిధికి వస్తున్న బిడ్డల విషయంలో అన్యాయస్తుడివి కాదయ్యా. నువ్వు కనికరించిన దేవుడు కూడా నువ్వు నిశ్చయముగా ఈ సమయంలో ప్రభావం నీ హస్తము మా మీదకి చాపబోతున్నందుకు నీకు స్తోత్రం. నేను ఆరాధించాలని ఆశపడుతున్నాను, నేను గణపరచాలని ఆశపడుతున్నాం. నీ మహిమతో మమ్మల్ని ఈ స్థలంలో దర్శించండి. నీ బలమైన పరలోక మహిమను ఈ స్థలమందు మీరు ఉంచాలని కోరుతున్నాను. దేవానికి స్తోత్రాలు ప్రభా. థ్యాంక్ యూ ఫాదర్. అందరం కూడా సంతోషంగా ఇగో మన పరిస్థితులన్నిటిని పక్కన పెట్టి ఆయన విశ్వాసానికి కర్త, నీ స్థితిగతులను మార్చడంలో ఆయనకు ఒక క్షణము సరిపోదు. కానీ బలమైన దేవుడు నీ జీవితంలో, నా జీవితంలో ఆయన నీ స్థితిని మార్చడంలో ఆయన 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 నిర్ణయ కాలంలో జరిగించే గొప్ప కార్యములకై విశ్వాసంతో ఈ సమయంలో దేవుని ఆరాధన చేద్దామా. నీవేనా సంతోషకా
కనికర పూర్ణుడా మనోహర ప్రేమకు నిలయుడా యేసయ్యా మాటలు చూడమా గొప్పతనాన్ని పలుకుదాం ప్రేమించి
అలసిన నా జీవితము. ఇగో తండ్రి, ఈ సమయమున నా పరిస్థితులు ఎన్నో, నా స్థితిగతులు ఎన్నో, నా బాధలు ఎన్నో, నేను భరిస్తున్న అనారోగ్య సమస్యలు ఎన్నో. ఇగో అయినప్పటికీ ఆయన అంటాడు, సిలువ మ్రానుపై రక్తము కార్చి నువ్వు నన్ను రక్షించవు కదా ప్రభా. ఇగో తండ్రి ప్రభా, ఈ సమయమున ఆ అతి పరిశుద్ధమైన రక్తంతో, ఆ బలమైన రక్తముతో, ఆ శక్తి కలిగిన రక్తంతో నీ సన్నిధిలో నేను తడపబడాలి ప్రభా. ఆ రక్తముతో ఈ సమయంలో నేను తడపబడాలి ప్రభా. ఆ రక్తముతో నన్ను విమోచించు ప్రభా. నన్ను కనికరించు ప్రభా. అయ్యా, నీ కనికరము పొందకుండా, అయ్యా నీ నుంచి సహాయము పొందకుండా, నీ యెహోవాన బలమునందు వారు ధన్యులని వాక్యం సెలవిస్తున్న రీతిగా నీ బలము పొందకుండా నేను ఇక్కడి నుంచి వెళ్ళను ప్రభా. నన్ను బలపరచండి తండ్రి, నన్ను విమోచించండి ప్రభా, నన్ను బాగు చేయండి అయ్యా, నన్ను స్వస్థపరచండి అయ్యా, నీ రక్తంతో నన్ను తడపండి ప్రభా అని నువ్వు ఒకవేళ చెప్పగలిగినట్లయితే అలసిన వారి ఆశను తృప్తిపరిచే దేవుడు. నేను విశ్వాసంతో పలుకుతున్నా, నేను అలసిపోయాను, ఇగో ప్రభా నేను ఓడిపోయాను, కానీ ఈ సమయంలో నేను చెప్పగలుగుతున్నాను, ఇగో నీ వైపు నా కన్నులు ఎత్తుతూ, ఇగో విశ్వాసముతో నేను అలసిపోయిన నా జీవితాన్ని, నా ఆశను తృప్తిపరచబోతున్నావని, ఇగో అనంత కృప పొందుకొని ఇగో నన్ను నా జీవిత కాలం అంతా నేను నిన్ను ఆరాధిస్తాను ప్రభా అని ఒక్క మాట చెప్దామా అందరూ బిగ్గరగా విశ్వాసంతో ఈ మాట. అలసిన వారి ఆశను తృప్తిపరచితివి, అనంత కృప పొంది ఆరాధింతును అనుక్షణము. మరోసారి అలసిన నిశ్చయముగా ఈ సన్నిధిలోకి వచ్చి వారిని ఎంత మాత్రం తోసివేసే దేవుడు కాదు. నేను నమ్ముతున్నా నీ బిడ్డలలో ఉన్నతమైన ప్రణాళికలు కలిగిన వారిని తండ్రి ప్రభా, అలసిన బిడ్డల్ని బలపరచండి, కృంగిన వారిని మీరు లేవనెత్తండి. నీ సన్నిధిలో మీరు అన్యాయస్తులుగా వారిని మీరు చూడట్లేదు. ఇయో ప్రభా, ఎందుకు కష్టపడి ప్రభా ప్రతిదినం నువ్వే కావాలని ఆశతో ప్రభా నీ ఎందుకు వస్తున్న బిడ్డలు ప్రభా మీరు కనికరించింది, మీరు దయ చూపించింది. నీ బాధలు పట్టుకుంటూ తండ్రి స్థితిగతులను మార్చడానికి మీరు మాత్రమే ఈ ఆధారము తండ్రి, మీరు మాత్రమే చేయగలరని నువ్వు పక్కన తండ్రి. ఇంతవరకు మా జీవితంలో మీరు చేసిన వెళ్ళాన్ని బట్టి నీకు కృతజ్ఞత తెలియజేస్తాను. నజరుడనేసి నామంలో ఈ స్తుతి ఆరాధన ప్రార్థన వేడుకలు సమర్పిస్తున్నాను నా ప్రియమ తండ్రి. ఆమేన్. దయచేసి